హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మజ వ్లాగ్స్. ఇది నా మార్నింగ్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ 6:10కి ఇలాగ షూట్ చేస్తున్నాను వీడియో. మార్నింగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా బయట వెదర్ అది కూడా. యాక్చువల్లీ ఇక్కడ నేను సౌండ్ కూడా రికార్డ్ చేశాను. మార్నింగే మాకు ఇక్కడ పిచ్చుకల సౌండ్ ప్లస్ అలాగే ఉడతలు కీ మన అరుస్తూ ఉంటాయి కదండి. ఆ సౌండ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది నాకు. మార్నింగ్ అలారమే ఆ ఉడతల సౌండ్ అయితే. ఇంకా అప్పుడే సూర్యుడు వస్తున్నాడండి. ఇప్పుడు 7 వరకు అయితే బాగుంటుంది. తర్వాత అయితే చూడాలి, ఎండ విజృంభిస్తుంది. ఇలా మార్నింగే బాగుంటుంది కదా, మంచి పాజిటివ్ వైబ్స్ అవి ఒక గుడ్ స్టార్ట్లా ఉంటుంది కదా. ఫస్ట్ లేవగానే నేను కొంచెంసేపు బాల్కనీలో అలా వెదర్ చూశాక నేను చేసే ఫస్ట్ పని మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర మాఫ్ పెట్టుకుంటానండి. డైలీ మాఫ్ పెడతాను. యాక్చువల్లీ డైలీ ఇంటి ముందు ముగ్గు ఉండాలంటారు కదా, మన పేరెంట్స్ చెప్తారు కదా, ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్ళే టైంకి వాళ్ళ డ్యూటీకి వెళ్ళే టైంకి గుమ్మం ముందు ముగ్గు ఉండాలని. నేను అదైతే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. నాకు పెద్దగా ముగ్గులు రావు, బట్ నాకు వచ్చిన ముగ్గులతో నేనైతే డైలీ మాఫ్ పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటాను. అంత డిజైన్స్ కూడా రావు, బట్ ఏదొచ్చిందో అదే వేసి నేను ముగ్గు అయితే పెట్టుకుంటాను. మా ఆపోజిట్ ఆంటీ చూస్తున్నారు కదా, ఆవిడ చాలా బాగా వేస్తారండి ముగ్గులు అయితే. నాకు ఒక్కొక్కసారి ఆవిడ చూసి ట్రై చేసి వేద్దాం అనుకుంటాను, బట్ అంత పర్ఫెక్షన్ లేదు. సరే మాఫ్ అయిపోయింది కదా, ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసమని ఇలాగా ఈ పెసలు ఉన్నాయి కదండి. యాక్చువల్లీ ఇవి మాకు పండుతాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఇవి మాకు పెసలు పండుతాయండి మా అత్తయ్య గారు వాళ్ళకి. ఇవి నిలవ ఉండడానికని ఆ ట్యాబ్లెట్స్ వేస్తామన్నమాట. ఇది యాక్చువల్లీ లాస్ట్ అయిపోయి సో కొంచెం అందులోని వేరే పౌడర్స్ ఏవో కలుపుతారండి నిలవ ఉండడానికని. కొంచెం ఎక్కువసేపే వాష్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 గ్లాసెసే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇవి నానబెట్టనండి. నేను పెసలు ఇంతకు ముందు అయితే అలాగే నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బేసి పెసరట్లు వేసేదాన్ని. కానీ ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువైందండి. ఇలా తింటే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, అండ్ నార్మల్ పీపుల్ కూడా తిన్నా ఇది మంచిగా ప్రోటీన్ బాగా ఇంటేక్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారని జస్ట్ అలా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆ వాటర్ అలా వేసి ఉంచుతున్నానండి. ఇంకా ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, నార్మల్గా అయితే ఆ 10 మినిట్స్ కూడా ఉంచక్కర్లేదు. వాష్ చేసుకొని అలాగా మిక్సీ పెట్టేసుకోవడమే. కొంచెమే కాబట్టి నేను మిక్సీలోనే వేస్తున్నానండి. ఇక కొంచెం వాటర్ వేసి నేను ఇంకొక 10 మినిట్స్ పక్కన పెట్టాను, ఎందుకంటే చెప్పాను కదా ఇవి కొంచెం లాస్ట్ అయ్యే డస్ట్ ఉంది అని. నైటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి మ్యాక్సిమం. ఎందుకంటే మార్నింగే నాకు కిచెన్ కానీ ఏమైనా గలీజ్గా అనిపిస్తే నాకు డే అంతా పని ఇంకా చేస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఎంత లేట్ అయినా మ్యాక్సిమం నైటే నేను మొత్తం కిచెన్ అంతా సెట్ చేసుకుంటాను. అండ్ 6:30 నా ఫిష్ ఫుడ్ టైం అండి ఎవ్రీడే. సో 6:30కి ఇలా వస్తానన్నమాట. వచ్చి కొంతసేపు ఆ ఫిషెస్తో అలా చూస్తూ వాటికి ఫుడ్ వేసి చూస్తూ ఉంటానండి. యాక్చువల్లీ చాలా ఫిషెస్ కొన్నామండి, కానీ ఏంటో అవి కొత్తవి వచ్చేసరికి పాతవి చచ్చిపోతూ ఉండేవి. ఇంక ఇలా కాదు ఇంకా అని చెప్పేసి గోల్డ్ ఫిషెస్ తెచ్చాం. అవి అస్సలు ఉండేవి కాదు. సరేలే అని ఇంకా వదిలేసాం. ఏమున్నాయో అవే ఉండనీలే, మళ్ళీ కొత్తవి ఎందుకో, మళ్ళీ ఇవి చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా లాస్ట్కి 4 అయితే మిగిలినాయండి. ఇది నా హాల్ పరిస్థితి. నైట్ ఇలాగే వదిలేసి పడుకుని పోయమాట. యాక్చువల్లీ నైట్ పడుకునే వరకు పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఇంకా ఆ టైంలో సర్దినా మళ్ళీ నేను సర్దుకోవాలి. సరేలే మార్నింగ్ ఎలాగ లేచి సర్దచ్చు కదా అని ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసిన పార్ట్ అయితే డైనింగ్ టేబుల్. ఎందుకంటే డైనింగ్ టేబుల్ ముందు క్లీన్గా ఉండాలి కదా, అందరూ లెగిస్తారు, పిల్లలు మా వారు లెగిస్తారు, ఇక్కడే తింటారు. సరే ఆ పని అయింది కదా, ఇలా ఎగ్స్ బాయిల్ చేయడానికి గుర్తొచ్చిందండి. అందుకే ఒక 4 ఎగ్స్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను. ఇవి అవుతూ ఉంటాయి, నా క్లీనింగ్ వర్క్ కూడా అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ముందు ఇవైతే నేను ఒక 4 ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేశాను. అంతేనండి. ఇగో నా హాల్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడ థింగ్స్ అక్కడ సెట్ చేసుకున్నానండి. వీళ్ళు లెగిసేలోపు నేను సెట్ చేసుకోపోయాను అనుకోండి, వీళ్ళు లెగిస్తే వీళ్ళు స్కూల్ టైమింగ్స్ వీళ్ళని రెడీ చేయడం హడావిడి అయిపోతుంది. మా వాళ్ళకి అలారం ఏంటి తెలుసా అండి, మార్నింగే షిన్చానో డోరీమోనో పెడితే మా బాబు ఇద్దరు లెగిసిపోతారు. టీవీలో కార్టూన్స్ కానీ పెట్టానంటే అది చూడ్డానికి నిద్ర కళ్ళతో వచ్చేస్తాడండి మా వాడైతే. సో ఇది మార్నింగ్ లేచాక వాళ్ళ టైం అయినప్పుడు నేను టీవీ ఆన్ చేసి కొంచెం సౌండ్ పెడతానమాట. మొత్తం మా బాబుగాడు మా వారు వెళ్ళేసరికి టైం అయిందండి 8:45.
ఇప్పుడు నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కోసం పాప అయితే ఇంట్లోనే ఉందండి. తనకు ప్రెజెంట్ అయితే ఇప్పుడు హాలిడేస్ అనమాట. యాక్చువల్లీ కేవీ వాళ్ళకి హాలిడేస్ కదండి వాళ్ళకి. సో మా పాపకి నాకు అనమాట ఈ బ్రేక్ఫాస్ట్. మా బాబుగాడికి అయితే వాడికి ఎగ్ ఇచ్చేసి కొంచెం మిల్క్ ఇచ్చేస్తే వాడు తాగేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ నేను వీటిలోని 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం, సాల్ట్ వేసుకొని ఈ పెసలు నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్సే కాదండి, పెసరట్లు కూడా చాలామంది మెత్తగా ఉంటాయి, ఇదిగా ఉంటాయని తినరు. కానీ ఇలాగా నానబెట్టకుండా ఇన్స్టెంట్గా వాటిని గ్రైండ్ చేసి చేసుకుంటే పెసరట్టు నార్మల్ దోశలా చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నాది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ. నన్ను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ పెసరట్టు చేసే టైంలో అయితే నేను చట్నీ ప్రిఫర్ చేయనండి. ఇలాగ కారం ఆవకాయ కానీ టొమాటో పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది కదా, వాటితో ఈ పెసరట్టు కాంబినేషన్ చాలా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది. వెన్స్డే కదా, సో ఎవ్రీ వెన్స్డే నేను ఇక్కడ తులసమ్మని అయితే క్లీనింగ్ చేస్తానండి. పాప ఇంట్లో ఉంది కదా, తనేమో నేను చేస్తానని అంటే సరేలే నువ్వు క్లీన్ చేయి, నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఈ పాట్ చూస్తున్నారు కదా, ఇది ఎల్లో కలర్ పాటేనండి. దానికి నేను ఇలా ముగ్గులు వేయించాను. పాటే నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. అలా ఆ వర్క్ అయింది. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చాను, కుకింగ్ చేయాలి, వంట చేయాలి. సో అరౌండ్ 11:40 అయిపోయింది. వంట స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వంట స్టార్ట్ చేశాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక 3 టొమాటోస్ వేసుకున్నానండి. నేను ఇక్కడ చేస్తున్న కర్రీ వచ్చేసి కీమా కర్రీ. పిల్లలకి కీమా హాలిడేస్లో కదా ఎంజాయ్ చేస్తూ తింటారులే అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే కీమా తీసుకొచ్చారు. మోస్ట్లీ నేను ఈ కీమా కర్రీ అయితే నార్మల్గా కుక్ చేసేయచ్చు, కానీ పిల్లలు ఎక్కువగా తింటారని చెప్పేసి నేనైతే దీన్ని కుక్కర్లో కుక్ చేశానండి. ఒక 2 విజిల్స్, ఎక్కువ అక్కర్లేదు. ఒక 2 విజిల్స్ అయితే ఇంకా అందులో ఏమైనా లివరు ఇలాంటివి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఒక 2 విజిల్స్ పెడితే సాఫ్ట్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినట్టు, స్పైసీ కూడా నేను తగ్గించే వేసాను. పచ్చిమిర్చి వేసాను ప్లస్ కారం వేసాను. అండ్ పిల్లలు కూడా కొంచెం అంత స్పైసీ తినరు నాకు, అందుకనే కొంచెం తగ్గించే స్పైసీ వేసుకున్నాను. మోస్ట్లీ మనం ఇలా కైమా అయినా ఏమైనా కొంచెం పిల్లలు తినాలని ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా మనకి. ఇక్కడ నేను అలాగే మసాలాలు కూడా ఏం పెద్దగా వేయట్లేదు, ధనియాల జీలకర్ర పౌడరే వేసానండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, ఈ 2 వేసి కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను, కొంచెం ఆ కైమాకి పట్టేలాగా. ఇక్కడ నేను మసాలా కూడా ఎక్కువ వాడట్లేదు అన్నాను కదా. అల్లం వెల్లుల్లి జస్ట్ ఒక 3 వెల్లుల్లి రెవ్వలు, ఒక చిన్న పీస్ అల్లం ముక్క, జస్ట్ అలాగ నేను హ్యాండ్ మెషిన్తో నేను జస్ట్ ఇలాగ మ్యాష్ చేసేసానండి. జస్ట్ చేత్తోనే ఇలా దంచేసి ఆ అల్లం వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం వాటర్ వేసాను. 2 విజిల్స్కే కదా, మళ్ళీ ఎక్కువ వాటర్ ఎందుకులే అని. అంతేనండి, ఇక్కడ నా కైమా కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ అయిపోయినట్టే నా ఈ కైమా కర్రీ కూడా. లంచ్ అయింది. ఆఫ్టర్నూన్ పడుకుంటే అస్సలు నైట్ నిద్ర ఉండట్లేదని బట్టలు చాలా ఫోల్డింగ్ ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసానా. నెక్స్ట్ ఐరన్ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ ఐరన్ చేశాను. ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి, ఐరన్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవైతే కంప్లీట్ చేశాను, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చూడాలి ఇవన్నీ ఇంకెప్పటికవుతాయో. ఇదేనండి నా వ్లాగ్, నా టుడే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.